హలో అండి, నేను మీ అడ్వకేట్ లోకేష్ రెడ్డి. ఈ రోజుల్లో జనరల్గా అప్పు ఇవ్వడమో లేకపోతే అప్పు తీసుకోవడం అనేది సర్వసాధారణం. మనకు తెలిసిన వాళ్ళకి చాలా జనరల్గా అప్పులు ఇస్తూ ఉంటాము, అలానే అప్పు తీసుకుంటూ ఉంటాము. ఒకవేళ మనం కనుక అప్పు ఇచ్చినట్లయితే మన దగ్గర అప్పు తీసుకున్న వ్యక్తి ఏదో కొన్ని కారణాల వల్ల అప్పు కట్టలేని పరిస్థితిలో ఉండి తర్వాత అతను మోసం చేయడమో లేకపోతే అతను కట్టలేని స్టేజ్లో ఉండి ఐపీ పిటిషన్ కనుక ఫైల్ చేసుకున్నట్లయితే ఇక అలాంటి వారి అప్పు పైన మనకి ఆశలు అనేది పోతూ ఉంటాయి. జనరల్గా సో పర్సన్ ఐపీ ఫైల్ చేశాడు, ఇంకా అతని దగ్గర నుంచి రికవరీ ఏం చేయగలము, ఐపీలో కనీసం వకాలత్ కూడా ఫైల్ చేయరు, ఎందుకంటే అడ్వకేట్ని పెట్టుకుంటే ఆ డబ్బులు కూడా వేస్తామనేసి. ఒకవేళ డబ్బులు ఇవ్వాల్సిన వ్యక్తి కనుక ఐపీ పెట్టినట్లయితే కనీసం అతను ఇంకా వదిలేయటం అనేది జరుగుతూ ఉంటుంది. అయితే ఈ కేసులలో మీకు ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉండి అతను కనుక ఐపీ పెట్టినట్లయితే దానిలో ముందుగా మీకు ప్రొటెక్షన్ ఆర్డర్ ఉందా లేదా అని చూసుకోవాలండి. ఒకవేళ అతనికి కనుక ఎలాంటి ప్రొటెక్షన్ ఆర్డర్ లేదు అన్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆ ఐపీ పిటిషన్ ఒక్కొక్క సర్టిఫైడ్ కాపీ తీసుకుని అతను రాసిచ్చిన ప్రామిసరీ నోట్ మీ దగ్గర ఉన్నా లేకపోయినా అతను మీకు డబ్బులు ఇవ్వాలనేసి ఒప్పుకున్నట్లే ఆ ఐపీ పెట్టడం అంటేనే అతను మీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది, మీకు బాకీ ఉందని ఒప్పుకున్నట్లేక. సో ఆ ఐపీ పిటిషన్ ఒక సర్టిఫైడ్ కాపీ తెచ్చుకుని దాని బేస్తో మీరు సమ్మరీ సూట్ వేసుకుంటే వితిన్ 2 to 3 months మీకు కేసు డిస్పోజ్ అవుతుందండి. సమ్మరీ సూట్ రెగ్యులర్ మనీ సూట్ కానీ సమ్మరీ సూట్ అనేది చాలా స్పీడ్గా డిస్పోజ్ అవుతుంది. అయితే అక్కడ వాళ్ళకి ప్రొటెక్షన్ ఐపీ పెట్టిన వాళ్ళకి ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చే కన్నా ముందే మీకు ఇక్కడ సమ్మరీ సూట్లో మెయిన్ ఆర్డర్ వచ్చేసి ఉంటుంది. ఆ తర్వాత వెంటనే ఈపీ ఫైల్ చేసుకుని త్వరగా డేట్స్ చేసుకుని ఇక్కడ దగ్గరుండి సమ్మన్ సర్వ్ చేయించుకుని డిలే చేయకుండా ఉన్నట్లయితే ఐపీ పెట్టిన వ్యక్తి ఖచ్చితంగా జైలుకి వెళ్ళే అవకాశం ఉంది. లేదు అంటే మీరు అతని ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే మీరు ఆ ప్రాపర్టీస్ని కూడా ఈపీలో అటాచ్ చేసుకోవచ్చు. నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఒక వ్యక్తి ఐపీ పెట్టినంత మాత్రాన అతని దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయలేము అని మాత్రం అనుకోకండి. ఖచ్చితంగా చాలా వేస్ ఉన్నాయి. ఇదే కాకుండా అతను కనుక మీకు చెక్ ఇచ్చినట్లయితే మీరు చెక్ బౌన్స్ కేసు కూడా ఫైల్ చేసుకోవచ్చు. ఈ ఐపీ వచ్చేసి ప్రొటెక్షన్ అగైన్స్ సివిల్ కేసెస్ మాత్రమే, అంటే అతను మీద మీరు సివిల్ కేసు మాత్రం పెట్టలేరు, కానీ క్రిమినల్ కేసెస్ పెట్టుకోవచ్చు. కానీ సివిల్ కేసులు కూడా ఎప్పుడు అతనికి ప్రొటెక్షన్ ఆర్డర్ వచ్చినట్లయితే అప్పుడు మీరు అతని మీద సివిల్ దావా వేయటం అనేది మీరు చేయలేరు. ఒకవేళ అతను ఐపీ ఫైల్ చేసి ప్రొటెక్షన్ ఆర్డర్ ఇంకా రావడానికి టైం పడుతుంది అనుకున్నప్పుడు వెంటనే మీరు ఒక సర్టిఫైడ్ కాపీ తీసుకుని మీ దగ్గరలో ఉన్న సివిల్ కోర్టుకు వెళ్ళి సమ్మరీ సూట్ వేసుకుంటే వాళ్ళకి ఆర్డర్ వచ్చే కన్నా ముందే మీకు ఇక్కడ డిగ్రీ అయిపోయే అవకాశం ఉంది. సో మీరు ఎవరికైనా అప్పులు ఇచ్చి వసూలు చేసే క్రమంలో ఇలాంటివి ఏమైనా జరిగినట్లయితే కొంచెం అలర్ట్గా ఉండి టైం వేస్ట్ చేసుకోకుండా వీలైనంత త్వరగా దగ్గరలో ఉన్న అడ్వకేట్ దగ్గరికి వెళ్ళి ఒక సమ్మరీ సూట్ వేయించుకుంటే మీ డబ్బులు మీకు తిరిగి వచ్చే అవకాశం ఉంది.